What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో let us talk about basics of hair care. Most of my amigos nanu they're asking me talk about hair care and hair products and long hair maintain చేయడం ఎలా and curly hair maintain చేయడం ఎలా. బట్ అవన్నీ నేను మీతో డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు సెట్ ఎ టోన్ టు దిస్ హోల్ డిబేట్. అంటే ఈ హెయిర్ కేర్ డిబేట్కి ఐ వాంట్ టు డూ అ బేసిక్ వీడియో టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. అట్ ద సేమ్ టైం నేను ఏదైనా వేరే వీడియో చేస్తున్నప్పుడు దిస్ వీడియో విల్ లుక్ లైక్ అ ప్రొలోగ్. సో ఈ వీడియోలో నేను హెయిర్ ప్రొడక్ట్స్ గురించి ఆర్ స్పెసిఫిక్గా ఏం చేయాలో ఐఎమ్ నాట్ గోన్ బి టాకింగ్ అబౌట్ దట్, బట్ ఐఎమ్ గోన్ టు గివ్ యూ సమ్ బేసిక్స్. ఈ బేసిక్స్ మీలో ఉంటే మీకు ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ హెయిర్, ఆర్ మీకున్న హెయిర్ని ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్ యువర్ స్టైల్ గేమ్ విత్ రిగార్డ్స్ టు హెయిర్. అండ్ ఓవర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ నేను హెయిర్ కేర్కి సంబంధించి ఏమేమి నేర్చుకున్నాను, హౌ ఇట్ ఎఫెక్టెడ్ మై హెయిర్ కేర్ రొటీన్ ఇన్ మై లైఫ్, అండ్ ఇలాంటివన్నీ మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దట్ యూ అమిగోస్, మై అమిగోస్, హెయిర్ కేర్ డిపార్ట్మెంట్లో కూడా యూ విల్ బీ సెట్టింగ్ బెంచ్ మార్క్స్. సో ఎగ్జైటెడ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you are a fun loving person, consider subscribing, and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. లవ్ యువర్ హెయిర్, ఇది నేను చెప్దాం అనుకున్న ఫస్ట్ టిప్. ఇప్పుడు మనం మన హెయిర్కి ఒక రెస్పెక్ట్ మనం ఇస్తే ఇట్ విల్ రెస్పెక్ట్ అస్ బ్యాక్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ బాయ్స్ వాట్ వీ డూ ఇస్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ హెయిర్ ఇనఫ్. బికాస్ మనకి ఎప్పుడు మన హెయిర్ అంటే మనకు ఒక కాంప్లెక్స్ ఉంటుంది. వీ విల్ నాట్ బీ లైకింగ్ అవర్ హెయిర్. ఈవెన్ ఐ వాజ్ లైక్ దట్. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా ఐ యూస్ టు నాట్ లైక్ మై హెయిర్, అండ్ ఒక కాంప్లెక్స్ ఉండేది నాకు నా హెయిర్ గురించి, అండ్ అది రిఫ్లెక్ట్ అయ్యేది హౌ ఐ యూస్ టు ట్రీట్ మై హెయిర్, హౌ ఐ యూస్ టు రెస్పెక్ట్ మై హెయిర్ మీద. అండ్ నేను బికాస్ ఐ యూస్ టు నాట్ ట్రీట్ మై హెయిర్ ప్రాపర్లీ, ఒక కేర్ లేకుండా ట్రీట్ చేసేసరికి ఇట్ యూస్ టు రిటాలియేట్ ఇన్ ద సిమిలర్ మేనర్. హెయిర్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. ఇఫ్ యూ గివ్ ఇట్ లవ్, ఇట్ విల్ లవ్ యూ బ్యాక్. ఇఫ్ యూ గివ్ ఇట్ కేర్లెస్నెస్, అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు అది తయారవుతుంది. వాట్ వీ హ్యావ్ టు బి డూయింగ్ ఇస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ హెయిర్. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ టెక్స్చర్. అంటే ప్రతి వాళ్ళకి దేర్ ఓన్ టెక్స్చర్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ అండ్ లవింగ్ దేర్ హెయిర్. అంటే కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉండొచ్చు, కొంతమందికి డ్రై హెయిర్ ఉండొచ్చు, కొంతమందికి కర్లీ హెయిర్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్రిజీ హెయిర్ ఉండొచ్చు, అండ్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు జెనెటిక్స్. బట్ if you start loving and respecting the texture of your hair and start taking care of it like it's your own, it will also start reflecting it back. ఎందుకంటే హెయిర్ అనేది if you take good care of it, it grows really well, because మన కేర్ మీదే డిపెండెంట్ అయి ఉంటుంది how it grows అనేది, irrespective of its texture. So that is tip number 1, love your hair. టిప్ నెంబర్ 2 is to have a daily routine when it comes to hair. అంటే డైలీ హెడ్ షవర్ చేయమని కాదు, బట్ when you are respecting hair, you have to give that time every day to hair. You have to spend that time with your hair. అంటే there are a few things when it comes to hair, like oiling the hair, like shampooing hair, conditioning hair, applying a hair mask, applying a hair cream. ఇలాంటి రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. అండ్ యూ విల్ హ్యావ్ టు అలాట్ ఇట్. అంటే యూ విల్ హ్యావ్ టు డివైడ్ ఇట్. అంటే ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ హ్యావ్ టు బి డూయింగ్. ఇవన్నీ ఒకే రోజులో చేసేమని కాదు, బట్ మీ స్కెడ్యూల్లో, మీ డైలీ రొటీన్స్లో ఈ ప్రాసెస్ ఉండేలా మీరు చూసుకోవాలి. సో దట్ యువర్ హెయిర్ గెట్స్ ఆల్ ద కేర్ ఇట్ డిజర్వ్స్. అండ్ ఒక రొటీన్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ అన్నీ ఒక బ్రష్ ఎలా చేస్తామో, ఓర్ ఒక స్నానం ఎలా చేస్తామో, అలాగే యు ఆర్ ఇన్కల్కేటింగ్, యు ఆర్ మర్జింగ్ దెమ్ విత్ యువర్ లైఫ్ స్టైల్. అది ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో దట్ మీరు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్, ట్రస్ట్ మీ, యువర్ హెయిర్ ఇస్ అమేజింగ్.
థర్డ్ పాయింట్ నేను చెప్పేది ఈజ్ ఆల్ అబౌట్ దోస్ హెయిర్ ప్రొడక్ట్స్ మీద నేను చాలా డెడికేటెడ్ వీడియోస్ చేస్తాను. దిస్ ఈస్ అ బేసిక్స్ వీడియో. సో నేను ఇక్కడ జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను సో దట్ యుల్ గెట్ ఎన్ ఐడియా. మీరు ఇఫ్ యూఆర్ అలాటింగ్ యువర్ హెయిర్ సమ్ టైమ్ అండ్ అప్లయింగ్ ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ కరెక్ట్గా సేఫేనా అండ్ డూ దే హ్యావ్ హార్మ్ఫుల్ అండ్ హార్ష్ కెమికల్స్, వాటి మీద మీరు మైండ్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ అ ఫ్యూ హార్ష్ కెమికల్స్ మనకి రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్స్లో ఉంటాయి, బట్ దే విల్ డ్యామేజ్ ద టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్. అంటే వాటి సోల్ పర్పస్ ఈజ్ జస్ట్ టు గెట్ దట్ ఫోమ్ ఆర్ ఆ క్లీన్ చేయడం తప్పితే ఇట్స్ నాట్ టు మెయింటైన్ ద టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అలాంటి ప్రొడక్ట్స్ మీరు హెయిర్కి ఆన్ ఎ డైలీ బేసిస్ వాడితే ఇట్ విల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ డైలీ రొటీన్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ దే సేఫ్ ఆర్ నాట్, ఆర్ దే హ్యావింగ్ దిస్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఆర్ నాట్. అండ్ ఆ ప్రొడక్ట్స్ గురించి మీరు వెల్ అవేర్గా ఉంటే యూ విల్ బి గివింగ్ ద కేర్ దట్ ఇట్ డిజర్వ్స్. అండ్ మీ హెయిర్ కూడా బై నాట్ టేకింగ్ ఆల్ దోస్ హార్ష్ కెమికల్స్ ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ రియల్లీ వెల్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ అనేవి మనం వాడే 90% ఆఫ్ ద షాంపూస్లో ఉంటాయి. సో దట్ మనం అవేర్గా మనం ఏం చేయాలంటే, వెన్ వీఆర్ బయింగ్ ఎ షాంపూ మనం కాన్షియస్గా చూడాలి, ఈజ్ దిస్ షాంపూ హ్యావింగ్ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్. ఒకవేళ ఈ కెమికల్స్ కనుక ఆ షాంపూలో ఉంటే వీ షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ టేకింగ్ దట్ షాంపూ ఆర్ లిమిట్ చేయాలి దాని యూసేజ్ని. అండ్ ఇప్పుడు మీ బడ్జెట్ ఏదైనా, ఇఫ్ యు ఆర్ అన్ లో బడ్జెట్ ఆర్ మీడియం బడ్జెట్ ఆర్ హై బడ్జెట్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూస్. ఇట్స్ జస్ట్ దట్ మీరు మైండ్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి వెన్ యూఆర్ బయింగ్ షాంపూస్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ దట్ టైమ్. నేను చెప్పిన సెకండ్ పాయింట్ అదే. ఇఫ్ యూ గివ్ ఇట్ దట్ టైమ్ ఫర్ ద హెయిర్, ఇట్ లవ్స్ యూ బ్యాక్ అండ్ ఇట్ గ్రోస్ అమేజింగ్. అండ్ ట్రస్ట్ మీ, మీలో ప్రతి ఒక్కరి హెయిర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెక్స్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ లెంత్, everyone's hair is amazing. That's it for today. Thank you so much for watching. ఇవాళ పర్టికులర్ వీడియోలో ఆన్ ద బేసిక్స్ ఆఫ్ హెయిర్ కేర్ మీరు నన్ను ఏదైనా డౌట్స్ అడుగుదాం అనుకుంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ నేను ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ మీ ఎనీథింగ్, ఆర్ మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, టెల్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, బికాజ్ ఐఎమ్ వెరీ రెస్పాన్సివ్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రెస్పాండ్ టు మోస్ట్ ఆఫ్ యువర్ కామెంట్స్. అండ్ follow me on Instagram. The handle name is right in front of you. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.